జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటార్యా ఇవాళ ఆఫీస్కి తొందరగా బయలుదేరారు? సుబ్బు గారు ఇవాళ మన కంపెనీ తరపున సేల్స్ ఎగ్జిక్యూటివ్ హెడ్గా వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు కదమ్మా. ఫస్ట్ డే కదా, ఒకసారి వెళ్ళి కనిపిస్తే ఆయనకి కంఫర్ట్గా కాన్ఫిడెంట్గా ఉంటుందని బయలుదేరుతున్నాం. సుబ్బు గారు తన పనిని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తారార్యా, అందులో ఏ అనుమానమూ లేదు. సరే, త్వరగా బయలుదేరండి. ఓకేమ్మా. నీరజ్, నువ్వు మాతో వస్తున్నావు కదా? నీరజ్ ఎక్కడికి రాడు బ్రోయిన్లా. తనని మీతో ఎందుకు రమ్మంటున్నారు బ్రోయిన్లా? తనకి జరిగే అవమానానికి ప్రిపేర్ అవ్వమనా? వాట్ యు మీన్ మాన్సీ? తను ఉండాల్సిన ప్లేస్ లో వేరొకళ్ళుండి తన ముందే అజమాయిషీ చేస్తుంటే అక్కడికొచ్చి చేతులు కట్టుకొని నిల్చొని చూడటం అవమానం కాదా బ్రోయిన్లా? అవమానమని ఎందుకు అనుకుంటున్నారు మేడం? అది నీరజ్ సార్ బాధ్యత. ఎవరు ఏ పొజిషన్లో పనిచేసినా అది కంపెనీ కోసమే కదా. అదే నేను అంటున్నాను. ఏ పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటున్నారో అనే అంటున్నాను. మీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు మేడం. రోడ్ సైడ్ నార్మల్ షాప్లో 200, 300 ఖరీదైన చీరల్ని మీద వేసుకొని షోరూంలో బొమ్మల షో ఇస్తూ చీరలమ్మే లో క్లాస్ సేల్స్ మెన్ తీసుకొచ్చి వేల కొద్ది ఖరీదుండే రాజనందిని శారీ సేల్స్ కోసం చీఫ్గా అపాయింట్ చేయడం గురించి నేను మాట్లాడుతున్నాను. మేడం, మైండ్ యువర్ వర్డ్స్. మీరు చూడాల్సింది పనిని కాదు, పనిలో ఉన్న అనుభవాన్ని. 100 రూపాయల చీర అమ్మాలా, 1,00,000 రూపాయల చీర అమ్మాలా అనేది ముఖ్యం కాదు. అమ్మే పద్ధతిలో అనుభవం ముఖ్యం. ఆ నమ్మకంతోనే మా నాన్నగారికి ఆ ప్రాజెక్ట్ అప్పగించారు. అంటే నీరజ్కి బాధ్యత లేదు అనా? లేక నీరజ్ మీద నమ్మకం లేక? సంబంధం లేకుండా మాట్లాడకండి మేడం. నీరజ్ సార్కి నేర్చుకోవాలనే పట్టుదల ఉంది. సరైన గైడెన్స్ ఉంటే చాలు. హో, ఆ గైడెన్స్ మీ నాన్న దగ్గర మాత్రమే దొరుకుతుంది అంటే అలాంటి గైడెన్స్ నా భర్తకు అక్కర్లేదు. తన కింద పనిచేసే అర్హత కూడా లేని వ్యక్తి కింద నీరజ్ పనిచేయాల్సిన కర్మ ఏమీ పట్టలేదు. మాన్సీ, చేసే పనిని బట్టి అర్హతని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. అయినా అందరికీ అన్నిటి గురించి పూర్తి నాలెడ్జ్ ఉండదు. ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనకు తెలియని దాని గురించి తెలుసుకోవడం నాలెడ్జ్ పెంచుకోవడం అవుతుంది. అందులో ఏ తప్పు ఉండదు. సారీ బ్రోయిన్లా, సుబ్బు గారు మీ మామగారు కాబట్టి అను రికమెండ్ చేయబట్టి మీరు తనని మహాజ్ఞానిలా చూడొచ్చు. కానీ నాకు మాత్రం ఆయన నా భర్త కంటే మించిన వాళ్ళైతే కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.